నిజంగా అలా చేస్తారా? చేస్తానా చెయ్యనా అన్నది కాదు ప్రశ్న. చెయ్యను అని నా మీద మీకంత నమ్మకం ఎందుకు అని. మనోహర్ గారు, ఇప్పుడే కాదు, ఎప్పుడు మీ మీద నాకు అనుమానం లేదు, రాదు. జీవితాంతం మీరు రేఖని హ్యాపీగా చూసుకుంటారు. అది నా మీద మీకున్న ఇష్టానికి మీరిచ్చే విలువ. నేనొక్కప్పుడు వీణ వాయిస్తుంటే రాజావారు మురిసిపోతూ తన్మయత్వంతో వినేవారు. ఇప్పుడు అస్సలు పట్టించుకోవటం లేదు. నా హవేలీలో నేను పరాయిదానిగా బ్రతకాల్సి వస్తోంది. ఏ క్షణాన ఎవరు ఏమంటారో, ఎప్పుడు మెడపట్టి బయటికి గెంటేస్తారో అని పిక్కు పిక్కుమంటూ భయంగా తిరగాల్సి వస్తోంది. రాజావారు, మీకోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ నేను మీ పాదాల దగ్గర చోటు కోసం దీనంగా ప్రతిమాలాల్సి వస్తోంది. ఏమిటి రాజావారు నాకు ఈ పరీక్ష? ఇది పరీక్ష కాదు, శిక్ష, శిక్ష. ఏమైంది? వెళ్ళిపోయారా? మాట్లాడతారేమో అనుకున్నాను. దాదాపు కన్విన్స్ అయ్యారు. చివరి నిమిషంలో ఏం ఆలోచన వచ్చిందో ఏమో, వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఏమైతేనే మొత్తానికి ఇక్కడి దాకా రప్పించాం కదా. అలా అని సరిపెట్టుకుంటే ఎలా? మరిప్పుడు ఏం చేయాలి? వీణ వాయించినంత మాత్రాన రాజావారు నిన్ను రాజేశ్వరీదేవి అని నమ్మేస్తారనుకున్నావా? భ్రమ, అంతా నీ భ్రమ. నీకో రాజేశ్వరీదేవికి, నక్కకో నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
అనవసరంగా నువ్వు హైరాణ పడకు. చీకొట్టి మెడబట్టి బయటకు తొయ్యకముందే ఈ హవేలీ నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఈ హవేలీకి ఏకైక రాణిని, రాణి మృణాలిని దేవిని. నీకంటే ముందు నేనే ఈ హవేలీకి రాణిని. హ, ఆ మాట రాజావారు చెప్పాలి. అయినా ఇదేదో నీ సొంత ఇంటిలాగా ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావేంటి? వీణనెందుకు ముట్టుకున్నావు? అదేంటి, అది నీవినా? లేకపోతే నీవీణా? మరోసారి నా వీణ మీద చెయ్యేసావంటే చూడు. ఏం చేస్తావు? ఏం ఏం చేస్తావు? చేస్తానా? రాజావారు చూసారా, చూసారా ఈ మృణాల్ని నన్నెలా బెదిరిస్తుందో? నేను చేసిన తప్పేంటి? నా హవేలీలో నాకు స్వాతంత్రం లేదా? చెప్పండి రాజావారు, చెప్పండి. చూసారా రాజావారు, నా హవేలీ అంటూ ఎంత గుండె ధైర్యంతో మాట్లాడుతోందో? ఇదంతా మీ వల్లే, మీ మౌనం వల్లే. ముక్కు మొహం తెలియని ఈవిడ నా పక్కన నిలబడి నేను రాణినే అని అంటోంది. నా ఒళ్ళు కాలిపోతోంది. ఇంక భరించడం నా వల్ల కాదు. ఓపిక నశిస్తోంది. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏమనుకుంటున్నారు? ఈవిడ మీ రాజేశ్వరీదేవి అని నమ్మితే పైకి చెప్పేయండి. ముసుగులో గుద్దులాటెందుకు? అసలేం చెయ్యాలో తేల్చుకుందాం. మృణాల్ని నన్ను బెదిరిస్తున్నావు సరే, రాజావారిని కూడా బెదిరిస్తున్నావా? తప్పు చేస్తే నాకు ఎవ్వరైనా ఒకటే. రుజువులు లేకుండా నిన్ను రాజేశ్వరీదేవి అని ఎలా నిర్ణయిస్తారు? మను, మనం జీవితాంతం ఇలాగే ఉంటాం కదూ? ఉంటాం కదూ? చెప్పు. రేఖ లోపలున్నారు బాబు, వెళ్ళండి. రేఖ, మను ప్లీజ్ నన్ను ఏడిపించుకు. ఈసారి నన్ను ఏ మార్చలేవులే. పో. రేఖ, ఏంటి వచ్చాను, నిన్ను ముట్టుకునేసరికి మాయమైపోతావు. నాకు తెలుసులే. అసలు నిన్ను రేఖ, మను, నిజంగా నువ్వేనా? ఇది కళ కాదు కదా? కళేంటి? అదేం లేదులే. నువ్విలా మా ఇంట్లో నా దగ్గర. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. కమ్ ఆన్, కూర్చో. ఇట్స్ ఓకే. మను, నిజంగా నాకెంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఏంటిలా సడన్ గా నా మీద గాలి మళ్ళింది? ఎందుకింత దయా? ఇది ఇద్దామని వచ్చాను. ఏంటిది? నీకోసం కొన్న నెక్లెస్. వావ్, నువ్వు నా కోసం నెక్లెస్ కొన్నావా? గ్రేట్, వెరీ గ్రేట్. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. తీసుకో.
పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? నా మెళ్ళో నెక్లెస్ పెట్టే మగాడెవరు? నా మొగుడు తప్ప. వెయ్యి మను. థ్యాంక్ యూ మను. నేను ఆశపడుతున్న మంచి రోజులు ఇంత త్వరగా వస్తాయనుకోలేదు. నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు. మను, నమ్మలేకపోతున్నాను. అంత కలలా ఉంది. ఈ క్షణాలు ఇలా ఆగిపోతే బాగుండనిపిస్తోంది. నీకు అలాగే అనిపిస్తుందా? నేను వెళ్ళాలి. ఏంటా తొందర? అక్కడ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా వెయిట్ చేస్తుందా? పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. నాకంటే వాళ్లే ఎక్కువ. అలా కాదు. నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. రేఖ, ఇంకోసారి వస్తాను. మను, ఎవరది? ఎవరంటే మాట్లాడరే? బాబు, బాబు, ఏమైంది బాబు? మాట్లాడవే బాబు. కొంచెం మంచిలో తాగుతావా బాబు? నిన్నే. ఈ దెబ్బలేంటి బాబు? ఎవర్రా అది? నాకు తెలీదు బాబు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. ఇతను నాకు ఒకసారి అనాథాశ్రమం అడ్రస్ చెప్పాడు. సరే, లేపు లేపు. నన్ను చంపేస్తారు. ఏం కాదు, పడుకో పడుకో పడుకో. నన్ను చంపేస్తారు. ఏం కాదు, కంగారు పడుకో. రై, ఇంజెక్షన్ ఇటీ. ఏం కాదు, నేనున్నానుగా. అవును, ఎందుకు ఇలా భయపడుతున్నావు? నిన్నెవరు చంపేది? ఆ రుద్రయ్య మనుషులు నా కోసం వెతుకుతున్నారు, నా వెంట పడుతున్నారు. రుద్రయ్య మనుషులు? అవును డాక్టర్ గారు, నన్ను బ్రతకనివ్వరు, నన్ను చంపేస్తారు. సరే సరే, ఊరుకో. నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇక్కడ ఉండగా నిన్నెవరూ ఏం చేయరు. నేను హామీ, సరేనా? రే తిరుపతి బాబు, నువ్వు వెళ్ళి వేడి పాలు తీసుకురాపో. అలాగే బాబు. అసలు ఎందుకు రుద్రయ్య మనుషులు నీ వెంట పడుతున్నారు? పర్వాలేదు, చెప్పు. నా వల్ల నీకేం నష్టం జరగదు. బాబు, మిమ్మల్ని చూస్తే మంచోళ్ళ ఉన్నారు. జరిగింది మొత్తం చెప్పేస్తాను. ఇది బాబు జరిగింది. ఆ రుద్రయ్య నా కాబోయే మామగారు. డాక్టర్
డాక్టర్ బాబు కంగారు పడకు. నా వల్ల నీకే ప్రమాదం లేదు. నీ జోలికి కూడా రావద్దని నేను చెప్తాను. ఆయన మొండోడు బాబు, ఎవరి మాట వినడు. నా మాట వింటాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఆయన కాబోయే అల్లుని కాబట్టి. నువ్వు రెస్ట్ తీసుకో, రిలాక్స్, కంగారు పడక. తృప్తి, ఎంతసేపు రా? అయిపోయింది బాబు, తెస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? డాక్టర్ బాబు, ఈ అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకుంది? ఏ అమ్మా? అదే అదే నేను కిడ్నాప్ చేసిన అమ్మ ఫోటో. నువ్వు కిడ్నాప్ చేసింది ఎవరిని? పొరపాటున మమ్మల్ని చూసేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. వెళ్ళిపోవడమే మంచిది. రాజావారు, నాకు బ్రతకాలని లేదు. నా రాజావారే నన్ను నమ్మటం లేదు. నా దేవుడే నన్ను కరుణించకపోతే నేనెవరితో చెప్పుకోను. అందుకే రాజావారు, నా మనసులో మాటలన్నీ ఆ లెటర్లో రాశాను. ఏం లెటరు? మీ గదిలో పెట్టిన ఆ లెటర్ చదివాక ఆయన నా మీద జాలి కలిగితే అది చాలు, అది చాలు రాజావారు, అది చాలు. ఆ లెటర్ ఏంటో మేము వెంటనే చదవాలి. రాజావారు, రాజేశ్వరీదేవి గారి. రాజేశ్వరీదేవి లెటర్లో ఏం రాసుంటారో చదివాక ఓ నిర్ణయానికి రావడం మంచిది. అడ్డు జరగండి. ఓ, నేను మీకు అడ్డమా? ఎందుకు అడ్డం? ఏం చేయడానికి అడ్డం? మృణాలినీదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారో? మృణాలినీదేవి. ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతున్నాను.
అది మీకు అనవసరం. అవసరం. నేను మీ భార్యని. ఆడదానికి నీతి ఎంత అవసరమో మగాడికి కూడా అంతే అవసరం. చీకటి పడింది కదా, లోకం నిద్రపోయింది, మనల్నెవరు చూడొచ్చారులే అనుకుంటూ నీతి తప్పాలి అనుకోవడం ఆత్మద్రోహం. వాట్ డు యు మీన్? ఎదురుదాడి చేసినంత మాత్రాన, కోపంగా నా మీద అరిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. మృణాలిని దేవి, చెప్పండి, ఎవరి గదిలోంచొస్తున్నారు? ఇంత రాత్రిపూట ఆ గదిలోకి వెళ్లాల్సిన అవసరమేంటి? ఆ గదిలో ఉన్నది మీ భార్య? చెప్పండి. మృణాలిని దేవి, అడ్డు తప్పుకోండి. నాకు సమాధానం చెప్పే కదలాలి. మీ భార్యగా మీ భాగోతం ఈరోజు నేను తెలుసుకోవాలి. మృణాలిని దేవి, ఆమె రాజేశ్వరీదేవి కాదు అంటారు. పగలంతా ఆమె మొహం చూడరు, మాట్లాడరు, ప్రవరాక్యుడిలా ప్రవర్తిస్తారు. చీకటి పడేసరికి మీలోని మరో రాజావారు నిద్రలేస్తారు, పడుకున్న వాళ్ళని నిద్రలేపుతారు. మృణాలిని దేవి, ఎవరో పరాయి మనిషి అనుకున్నప్పుడు అర్ధరాత్రి ఆవిడ గదిలోకి దొంగలా చడీ చప్పుడు కాకుండా దూరాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మేము ఆ గదిలోకి కథలు చెప్పడానికి ప్రయత్నించకండి. నమ్మడానికి నేనేం చిన్నపిల్లని కాను. మీరా గదిలోకి వెళ్ళి ఆవిడ చీర మీద చేయి వేసి చిచి చూడలేక బయటకొచ్చేశాను. రాజేశ్వరీదేవి కాదు అంటూనే ఎందుకు ఆవిడ్ని హవేలీలో ఉండనిస్తున్నారా అని అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థం అవుతోంది మీ అసలు రంగు. అర్థం లేకుండా మాట్లాడద్దు. మీరు కూడా అర్థం లేని పనులు చేయకండి. ఆమె రాజేశ్వరీదేవి కాదు అని మీరు అనుకుంటే ఆవిడ్ని మెడబట్టి బయటకు గెంటేయండి. రాజేశ్వరీదేవే అనుకుంటే ఆ మాట పైకి చెప్పి గౌరవంగా ఒప్పుకోండి. ఈ చీకటి భాగోతం వద్దు. పనివాళ్ల ముందు పరువు పోతుంది. అప్పుడేనా? ఆయన చుట్టం అయిపోయింది కదా. అయినా సరే ఏ నిమిషాన ఏం అవసరం పడుతుందో ఉండని. అసలు రాజావారు పుట్టుమచ్చ చూస్తారని మీరెలా ఊహించారు? పరకాయ ప్రవేశం చేశా, ఆయనలా ఆలోచించా. నేనే రాజేశ్వరీదేవి అని నమ్మేసినట్లేనా? దాదాపు నమ్మినట్టే. ఏం చెప్పినా చేయటానికి సిద్ధపడ్డాను. ఇంత జరిగాక కూడా కాదు కూడదు, రేఖను పెళ్లి చేసుకోవాల్సిందే అని మీరు ఆర్డర్ వేస్తే నేను రెడీ. ఎదురు చెప్పను, తల ఉంచుకొని ఒప్పుకుంటాను. కానీ నేనొప్పుకోను.